కాదు గత సంవత్సరంగా నిర్వహిస్తాం. ప్రతి 3 సంవత్సరాలు కూడా మనం నిర్వహిస్తూ ఉంటాం. అయితే రాజ్యాంగం ఏదైతే కల్పించింది హక్కు ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కు రావాలనే ఉద్దేశంతో ఏదైతే జాతీయ న్యాయ సేవా సంస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా న్యాయాన్ని అందరికీ ముందుంచే కార్యక్రమం భాగంగా ఈ లోక్ అదాలత్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా జిల్లా న్యాయ సేవా సంస్థ నుంచి జిల్లా జడ్జి గారు గత 3 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామాల ఉచిత న్యాయ సేవ సంబంధించి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. జిల్లాలో ఏజేపీ చేయడం మన జిల్లా జడ్జి సునీత గారు మన అందరికీ న్యాయాన్ని ఉచితంగా అందించుతూ అనేక రకాల కార్యక్రమాలు చేసి ప్రజల్లో న్యాయ చైతన్యం తీసుకురావడం, ముఖ్యంగా ఈ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు సెటిల్మెంట్ చేసుకోవడం కోసం కూడా మరి వీధిలో మైక్ల ద్వారా కూడా ప్రచారం చేసి ప్రజలకు చేరువ చేయడం జరిగింది. న్యాయ సేవా సంస్థ యొక్క కార్యక్రమాలను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. న్యాయ సేవా సంస్థ అందిస్తున్నటువంటి కార్యక్రమాలు మనం సివిల్ కావచ్చు, క్రిమినల్ కేసులు అందరూ పరిష్కరించుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం మొత్తం మీద మరింత వారందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. సివిల్ కేసులు అంటే వారందరూ కూడా ఉచితంగా ఏదైతే సహాయం అందుతుంది, వారి కోర్టు కూడా వాపసు జరిగే పరిస్థితి. క్రిమినల్ కేసులు కూడా అన్ని మార్గం ద్వారా ఇవాళ ఇవన్నీ పరిష్కారం జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు సివిల్ కేసులు కూడా పరిష్కారం కోసం మా న్యాయవాదుల నుంచి అన్ని కేసులకు మేము పరిష్కారం కోసం మా యొక్క సహకారం అందిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఉంటే వారి పరిష్కారం కోసం మా ప్రజల లిటిగెంట్స్ కొద్దిగా సహకారం అందిస్తే ఈ సందర్భంగా వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అట్లా ఈ కార్యక్రమాలు పాల్గొని అందరూ విజయవంతం చేసిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తాం.